నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్. పవన్ కళ్యాణ్ ఇప్పుడు కేవలం జనసేన పార్టీ అధినేత మాత్రమే కాదు, బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ చేతిలో తిరుగులేని ప్రచార అస్త్రంగా మారారు. తాజాగా మహారాష్ట్ర ఎన్నికల్లో ఈ అస్త్రాన్ని ప్రయోగించిన కమలనాథులు త్వరలో జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఆ తర్వాత జరగబోయే బీహార్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ పవన్ సేవలు వినియోగించుకోవాలని భావిస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో తిరుగులేని క్రేజ్తో పాటు కోట్ల సంఖ్యలో వీరాభిమానులను సొంతం చేసుకున్న పవన్ తెలుగుతో పాటు ఇంగ్లీష్, హిందీ, తమిళం, మరాఠీ భాషల్లో మాట్లాడగల సామర్థ్యం ఎన్డీఏ కూటమికి మరింత కలిసొచ్చే అంశంగా మారింది. కర్ణుడిని తలపించే దానగుణం, ప్రజా సమస్యలపై స్పందించే హృదయం ఆయనకు సమాజంలో పలు వర్గాల్లో అభిమానులను తెచ్చిపెట్టింది. తాజాగా ఆయన క్రేజ్ తెలుగు నేలను దాటి దేశమంతటా విస్తరిస్తోంది. ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ గెలుపొంది 100% స్ట్రైక్ రేట్ ప్రదర్శించిన జనసేనాని సార్వత్రిక ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని బీజేపీకి చేరువ చేసి అటు రాష్ట్రంలో ఇటు కేంద్రంలో ఎన్డీఏ ఘన విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కేవలం పవన్ మాత్రమే కాదని అతనొక తుఫాను అంటూ ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా కొనియాడారు. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ స్పందించిన తీరు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్ దేశంలో ప్రకంపనలు రేపింది. ట్విట్టర్, ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇలా ఒకటేమిటి, ఇంటర్నెట్ తెరిస్తే చాలు ఎటు చూసినా పవన్ కళ్యాణ్ ఒక ట్రెండింగ్ సబ్జెక్ట్గా మారిపోయారు. ఈ క్రేజ్ను ఓట్లుగా మలుచుకోవచ్చని కమలనాథులు భావించారు. అందుకే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ను రంగంలోకి దించారు. ఆయనతో పలు సభలు, ప్రచార కార్యక్రమాలు చేపట్టారు. ఆయన అడుగుపెట్టిన ప్రతి నియోజకవర్గంలో ఎన్డీఏ అభ్యర్థి విజయం సాధించారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం పవన్ పూరించిన శంఖారావం ఉత్తరాది సహా దేశమంతటా ప్రతిధ్వనిస్తోంది. ఆ క్రేజ్ ను ఓట్లుగా మలుచుకునేందుకు కమలదళం ప్రణాళికలు రచిస్తోంది. ఢిల్లీలో 2025 ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వరుసగా 3 పర్యాయాలు గెలుపొంది దేశాన్ని పరిపాలిస్తున్నప్పటికీ ఢిల్లీ అసెంబ్లీ పీఠం మాత్రం బీజేపీకి అందరి ద్రాక్షగా మిగిలింది. ఈసారి ఎలాగైనా ఆ పీఠాన్ని దక్కించుకోవాలని కృత నిశ్చయంతో ఉన్న బీజేపీ అగ్రనాయకత్వం మహారాష్ట్ర తరహాలో ఢిల్లీలోనూ పవన్ కళ్యాణ్తో ప్రచారం చేయించాలని భావిస్తున్నట్టు సమాచారం. కేవలం తెలుగు ప్రజల ఓట్లను ఆకట్టుకోవడం కోసమే కాదు, హిందీ సమాజంలోనూ ఆయన ఏర్పరచుకున్న క్రేజ్ను కూడా దృష్టిలో పెట్టుకుని ఈ వ్యూహాలు రచిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరి పవన్ తన క్రేజ్తో ఢిల్లీ అసెంబ్లీ పీఠాన్ని బీజేపీ అధిష్ఠించేలా చేస్తారో లేదో చూడాలి. Please subscribe Dot News.